దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, గత కొన్ని వారాలుగా మనము దావీదు భక్తుని యొక్క జీవిత చరిత్రను గురించి పరిశీలన చేస్తూ ఉన్నాం. దేవుడు దావీదుని అంచెలంచెలుగా ఆశీర్వదించారు, అంచెలంచెలుగా అభివృద్ధి చేశాడు. గొర్రెల కాపరి దగ్గర నుంచి సైనికుడుగాను, సైన్యాధిపతిగాను, చక్రవర్తిగాను, రాజుగాను, చక్రవర్తిగాను, సామ్రాట్టుగాను దేవుడు దావీదుని స్థిరపరిచాడండి. అంత మాత్రమే కాదు, కానీ ఆయన వంశము స్థిరపరిచి ఇప్పటికీ ఇశ్రాయేల్ దేశంలో దావీదు పేరు వినిపిస్తూనే ఉంటుంది. దావీదు మహారాజు యొక్క సమాధి కూడా ఉన్నది. ఇప్పటికీ ఇశ్రాయేల్ ప్రజలు అనుసరించేటటువంటి యుద్ధ పద్ధతి డేవిడ్ యుద్ధ పద్ధతి. అందుకే వాళ్ళు సైన్యము చాలా శక్తివంతంగా ఉండినట్లు మనకు తెలుసు. ప్రియమైన దేవుని పిల్లరా, ఈ దావీదు అనేక యుద్ధాలు చేశాడండి. వాటిలో మనం ఇప్పటి వరకు 2 చూసుకున్నాం. దావీదు గారు చేసినటువంటి మరొక యుద్ధం గురించి ఈ దినమున మనము పరిశీలన చేద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 19వ అధ్యాయము 8వ వచనం మనం చూసినట్లయితే అక్కడ ఈ రీతిగా రాయబడి ఉంటూ ఉన్నది. తరువాత యుద్ధము సంభవించినప్పుడు దావీదు బయలుదేరి ఫిలిష్తీయులతో యుద్ధము చేసి వారిని ఓడించి వెనుకకు పారద్రోలి గొప్ప వధ చేయగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమస్వరూపి, దయగల ప్రభా, మీకు వందనాలయ్యా. కనికరం కలిగిన ప్రభా, మీకు స్తోత్రాలు. గడిచిన కాలం అంతా మీ రెక్కల మాటను దాచి భద్రపరిచి క్షేమాన్ని ఇచ్చారయ్యా. ఇదిగో తండ్రి, ఈ దినము మీ పరిశుద్ధ లేఖనాలు ధ్యానించాలని మేము ఆశపడుతుండగా మీ కృప ఉంచండి. నిలుచున్నవాడు అల్పుడు, బలహీనుడు, ఒట్టివాడు, మట్టివాడు ప్రభువా, నిష్ప్రయోజకుడే తండ్రి. మీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి వాక్శక్తి అనుగ్రహించి మాకు కావలసినటువంటి మాటలు అందించి మమ్మల్ని బలపరిచి ఈ విశ్వాసయాత్రలో ముందుకు నడిపించమని పరిశుద్ధుడైన యేసయ్య నామములో వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మీకు వందనాలు, శుభములు తెలియజేస్తున్నాం. దేవుడు మిమ్మలను, మీ కుటుంబములను, మీ బిడ్డలను బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. అందరికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాం. ప్రియమైన దేవుని పిల్లలారా, చదువుబడిన వాక్య భాగాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే, తరువాత యుద్ధము సంభవించినప్పుడు దావీదు బయలుదేరి ఫిలిష్తీయులతో యుద్ధము చేసి వారిని ఓడించి వెనుకకు పారద్రోలి గొప్ప వధ చేయగా. ఈ హిస్టరీని మనం ఒకసారి గమనించినట్లయితే, ఇశ్రాయేల్ని పరిపాలిస్తున్నటువంటి రాజు సౌలు. ఆ సౌలు దగ్గర అనేక మంది సైన్యాధిపతులు ఉన్నప్పటికీ దావీదునే యుద్ధానికి పంపిస్తూ ఉంటాడు సౌలు. ఎందుకంటే ఫిలిష్తీయుల చేత దావీదుని చంపింప చేయాలనేది సౌలు యొక్క ప్లాన్. ఎన్ని కుట్రలు చేసి ఎంత చేసి పంపించినప్పటికీ దావీదు బహు వివేకం కలిగి, జ్ఞానం కలిగి, దైవ చిత్తంలో దేవుని ఆజ్ఞతో యుద్ధానికి వెళ్ళి ఆ యుద్ధంలో జయాన్ని పొందుకొని రావటం వలన అతని పేరు వ్యాపించిపోయింది, ప్రఖ్యాతి చెందాడు. ప్రపంచంలోనే ఒక గొప్ప యుద్ధ వీరుడిగా అతనికి బిరుదు వచ్చినట్లు మనము గమనించగలం. అదే చూద్దాం. లేఖనంలో మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 30వ వచనంలో ఈ మాటలు రాయబడి ఉంటాయి. అక్కడ ఫిలిష్తీ సర్దారులు యుద్ధమునకు బయలుదేరుచు వచ్చిరి. వారు బయలుదేరినప్పుడల్లాను దావీదు బహు వివేకము కలిగి ప్రవర్తించుచు రాగా సౌలు సేవకులందరికంటే అతని పేరు బహు ప్రసిద్ధికెక్కెనో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సైన్యాధిపతులు, సహస్రాధిపతులు ఎంతమంది ఉన్నా యుద్ధానికి ఫిలిష్తీయులు బయలుదేరి వస్తున్నప్పుడు దావీదుని పంపిస్తే వివేకం కలిగి, జ్ఞానం కలిగి నడుచుకొని వాళ్ళని జయించటం, పారద్రోలతో గొప్ప వధ చేయటం, లెస్సగా హతం చేయటం, శత్రువుని దేశం మీదకి రాకుండా అడ్డుకొని తరిమి వేసేటటువంటి ఆ లక్షణం, ఆ గుణాలు ఈ దావీదు భక్తుల్లో ఉండటం వలన ఆ దినమున దావీదు భక్తుడి యొక్క పేరు ఆ దేశమంతా వ్యాపించిందండి. అందుకు దావీదు భక్తుని తరచుగా యుద్ధాలకు పంపిస్తూ ఉంటాడు సౌలు రాజు. అయితే ఇక్కడ దావీదు యుద్ధములలో వివేకము కలిగి నడుచుకుంటున్నాడండి. యుద్ధంలో వివేకము కలిగి నడుచుకున్నట్టు వలన
దేవుడు దావీదు భక్తుడికి జయాన్ని ఇస్తున్నాడు. ఓ ప్రియమైన సహోదరి, సహోదరుడా, రక్షించబడినటువంటి నీవు, నేను, మనమందరము యుద్ధభూమిలో ఉన్నాం. మనమందరము యుద్ధభూమిలో ఉన్నామండి. ఈ యుద్ధంలో మనం విజయము సాధించాలి అంటే, ఈ యుద్ధంలో మనము జయాన్ని పొందుకొని ముందుకు వెళ్ళాలి అంటే, ఈ ఆత్మీయ యుద్ధములో మనము జయ జీవితాన్ని పొందుకోవాలి అంటే వివేకము కలిగి మనము నడుచుకోవాలి. వివేకము కలిగి మనము నడుచుకోవాలి. దైవ చిత్తములో మనము నడుచుకోవాలి. దేవుని ఆజ్ఞ ప్రకారము, దేవుని చిత్త ప్రకారము, దేవుని యొక్క కృప ప్రకారం మనం వెళ్తూ ఉండాలండి. లేదంటే ఈ ఆత్మీయ యుద్ధంలో మనం ఓడిపోతాం. ఈ యుద్ధంలో మనము పడిపోతాం. ఈ యుద్ధంలో మనము శత్రువు చేతిలో గాయపరచబడతామండి. మనం వెళ్తున్నటువంటిది ఆత్మీయ యుద్ధం. మన శత్రువు ఎవరంటే మన శరీరమే మనకు శత్రువుగా మార్చబడింది. ఒక్కొక్కసారి మన శరీర కార్యాలే మనకు శత్రువులు. గలతీలకు రాసినటువంటి పత్రికల్లో ఈ శరీర కార్యాల గురించి దేవుడు స్పష్టంగా రాయించాడు భక్తుడి ద్వారా. శరీర కార్యాలు ఉన్నాయి అంట. ఆ శరీర కార్యాల్లో వాటిని మనం జయించగలిగితే ఈ ఆత్మీయ యుద్ధంలో తప్పనిసరిగా విజయాన్ని పొందుకుంటాము అని పరిశుద్ధ లేఖనాల ద్వారా దేవుడు రాయించడండి. శరీర కార్యాలు స్పష్టమై ఉన్నవి. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం మనం చూసినట్లయితే 19వ వచనం నుంచి శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విభతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలని దాదాపుగా 15 రకాల శరీర కార్యాలు ఈ రోజున మనుషుల్లో ఉన్నాయి అంటండి. ఇవి మాత్రమే కాదు, వీటికి మించి ఇంకా చాలా ఉన్నాయి. వీటన్నిటిని మనము జయించగలిగితే, ఈ శరీర కార్యాల మీద మనము విజయాన్ని పొందుకోగలిగితే ఈ ఆత్మీయ యుద్ధంలో మనము జయాన్ని పొందుకున్నట్టేనండి. ఆనాడు ఫిలిష్తీయులు బయలుదేరి వచ్చినప్పుడల్లా దావీదు భక్తుడు బహు వివేకం కలిగి ప్రవర్తించుట ద్వారా ఏ విధంగా యుద్ధాలు జయించాడో, ఫిలిష్తీయుల్ని వధ చేశాడో, వెనక పంపించాడో, ఈ దినమున ఆత్మీయుల యుద్ధంలో ఉన్నటువంటి ఓ సహోదరి, సహోదరుడా, నీవు, నేను, మనమందరము ఈ శరీర కార్యాలను వధించాలి. ఈ శరీర కార్యాలను వధించాలి. బలిపీఠం మీద పెట్టి దహించాలి. ఏంటి ఆ శరీర కార్యాలు? ఇయే జారత్వము, అపవిత్రత, కాముకత్వం. ఈ 3 ఒకే కోవకు చెందుతాయి. జారత్వం వివాహం కాకమునుపు చేసేటటువంటి పాపము, స్త్రీ పురుషుడితో, పురుషుడు స్త్రీతో, వివాహం కాని వారితో చేసేటటువంటి పాపమే జారత్వం. 2 అపవిత్రత, పవిత్రంగా అంది అపవిత్రత. ఈ అపవిత్రత మనకు ఉండకూడదు. జారత్వం మనకు ఉండకూడదు. కాముకత్వం మనకు ఉండకూడదు. విగ్రహారాధన మనకు ఉండకూడదు. అభిచారము అంటే శత్రు నాశనం కొరకు చేసేటటువంటి ఒకలాంటి క్షుద్ర పూజ అనమాట. ఇవి కూడా మనం చేయకూడదు. ద్వేషాలు ఉండకూడదండి. ఈ ద్వేషాలు అనేవి పైకి కనపడవు కానీ అంతరంగంలో ఉంటాయి. కొంతమంది అంటే ఇష్టం, కొంతమంది అంటే ద్వేషం. మరి ఎందుకు ద్వేషమో తెలియదు. ఒకే ఇంట్లో ఉన్న, ఒక ఇంట్లో నలుగురున్న ద్వేషాలు ఉంటాయి. ఒక సంఘంలో 100 మంది ఉన్న ద్వేషాలు ఉంటాయి, భేదాలు ఉంటాయి. ఈ ద్వేషాలు అనేవి ఉండకూడదు అంటున్నాడు. కలహం అనేది ఉండకూడదు. కలహం ఈనాడు ఈ నవ్యదేశీ ప్రపంచాన్ని మనం గమనిస్తే కలహాలు ఎక్కువైపోతున్నాయి. భర్తకై కోళ్ళకే పడదు. ఒక ఇంట్లోనే రక్త సంబంధులకి పడకుండా కలహాలతో నిండిపోయింది ఈనాడు ప్రపంచం. అలా మనం ఉండకూడదు. ద్వేషాలు మనం ఉండకూడదు. ద్వేషం కలిగి ఉండకూడదు. మత్సరము కలిగి మనం ఉండకూడదు. అంటే చెడ్డ కండ్లు మనకు ఉండకూడదండి. ఇంకా ఏం చెప్తున్నాడంటే క్రోధములు, కోపడకూడదు. కక్షలు ఉంచుకోకూడదు. ఎవరైనా మనకి కీడు చేస్తే, అపాయంలోకి మనల్ని నెట్టివేస్తే, వారి ద్వారా మనకు నష్టం కలిగితే, కావాలని మనల్ని డిగ్రేడ్ చేయాలని వాళ్ళు ప్రయత్నించి మనల్ని నష్టపరిస్తే వారి మీద మన కక్ష పెంచుకోకూడదు. ఒకనొకప్పుడు ఇట్లా చేశాడు కదా, నేను ఇట్లా చేస్తానని అనుకొని మనసులో పెట్టుకోవటం అది కక్ష. ఇది అలాంటివి కలిగి ఉండకూడదు అని చెప్తున్నారు. భేదాలు ఉండకూడదు. భేదాలు
ఈనాడు సంఘాల్లోనే ఎక్కువ భేదాలు ఉంటున్నాయి, కుటుంబాల్లో భేదాలు ఉంటున్నాయి, సమాజంలో భేదాలు ఉంటున్నాయి, ఉద్యోగం చేసే చోట భేదాలు ఉంటున్నాయి. ఎక్కువ తక్కువ, డబ్బు ఉండే వాళ్ళని ఒక రకంగా ట్రీట్ చేస్తారు, డబ్బు లేని వాళ్ళని ఒక రకంగా ట్రీట్ చేస్తారు. హోదా ఆస్తి కలిగిన వాళ్ళు ఒక రకంగా ట్రీట్ చేస్తారు, ఆస్తి లేని వాళ్ళు ఒక రకంగా ట్రీట్ చేస్తారు. జాబ్ హోల్డర్స్ని ఒక రకంగా ట్రీట్ చేస్తారు, జాబు లేని వారిని ఒక రకంగా ట్రీట్ చేస్తారు. ఉన్నత వర్గాలను ఒక రకంగా ట్రీట్ చేస్తాడు, అధర్మంలో ఒక రకంగా ట్రీట్ చేస్తాడు. ఏ భేదాలు, ఈ భేదాలు ఉండకూడదు. ఇది శరీర సంబంధమైనటువంటి కార్యంలో ఒక భాగం ప్రియులారా. మనలో ఈ చెప్పపడ్డ ఏమన్నా ఉంటే ఖచ్చితంగా మనం యుద్ధంలో ఓడిపోతాం అంతే. మన శత్రువు అయిన సాతానుడు మన శరీరాన్ని ఆయుధంగా చేసుకొని మన మీదే ప్రయోగిస్తూ ఉంటాడు ఇవన్నింటినీ. ఆ భేదాలు మనలో ఉండకూడదని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. విమతములు, అసూయలు, విమతములు అంటే పరస్పర విరుద్ధమైనటువంటి అభిప్రాయాలు, పరస్పర విరుద్ధమైన అభిప్రాయాలు. నేను అవునంటే మీరు కాదంటారు. ఒకే సంఘంలో ఉంటారు, సంఘ పెద్దలు ఉంటారు, దైవజనులు ఉంటారు. దైవజనులు అవునంటే సంఘ పెద్దలు కాదంటూ ఉంటారు. సంఘ పెద్దలు అవునంటే దైవజనులు కాదంటూ ఉంటారు. పరస్పర అభిప్రాయ భేదాలు అంటారు. అలాంటివి కలిగి ఉండకూడదు అని పరిశుద్ధ లేఖనాల్లో దేవుడు రాయిస్తూ ఉన్నాడు. ఇంకా అసూయలు ఉండకూడదు అండి. మెయిన్గా దేవుడు కొంతమంది కొన్ని తలాంతులు ఇస్తూ ఉంటాడు, దేవుడు కొంతమంది కొన్ని రకాలుగా ఆశీర్వదిస్తూ ఉంటాడు. అది ఆయన ఇష్టం. వారి వారి సామర్థ్యం కొలది దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు పిల్లలారా. వాటిని చూసి మనం సంతోషించి, ప్రభా మరి మీ చిత్తమైతే నాకు కూడా ప్రసాదించని మనం అడగాలి. కానీ వారిని చూసి మనం అసూయపడకూడదు. అరే నాకంటే చిన్న వయసే, నాకంటే తక్కువ జీతమే, నాకంటే తక్కువ వాడే, నా కుటుంబంతో పోల్చుకుని వారి కుటుంబం ఎన్నిక లేనిదే, అదేంది మరి ఎట్లా, అదేంది అట్లా అనే ఒకలాంటి అసూయ అనేది మనలో రాకూడదండి. అలా వస్తే మనం పడిపోతాం, యుద్ధంలో ఓడిపోతాం. ఇలా అసూయలు అనేవి మనలో ఉండకూడదు, మత్తతులు ఉండకూడదు, అల్లరితో కూడిన ఆటపాటలు ఉండకూడదు. మత్తతులు అంటే మత్తుతో నిండి ఉండకూడదు, మద్యం సేవించకూడదు, మద్యం మత్తులు మనం ఉండకూడదు. అల్లరితో కూడినటువంటి ఆటపాటలు కూడా మనము కలిగి ఉండకూడదు. ఈ శరీర కార్యాలను మనం ఏం చేయాలంటే బలిపీఠం మీద పెట్టి దహించాలండి. ఈ 15 రకాల శరీర కార్యాలు బలిపీఠం మీద మనం దహించగలిగితే యుద్ధంలో విజయాన్ని పొందుకుంటాం. ఇప్పుడు మనం చెప్పబడ్డ ఈ 15లో ఏదో ఒకటి మనలో ఉంటుంది. ఒకటి కాదు, చాలా ఉంటాయి. కనీసం 3-4 అయినా ఉంటాయి మనలో. జారత్వం, అపవిత్రత, కాముకత్వం, విగ్రహారాధన, అభిచారం, ద్వేషము, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితప్పుడున్న ఆటపాటలు ఏమున్నాయి దీంట్లో? ఒక ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ చదవబడిన 15 శరీర కార్యాల్లో మీకేమున్నాయి, నాకేమున్నాయి మనం పరిశీలన చేసుకోవాలి. జారత్వం ఉందా? అపవిత్రత ఉందా? కాముకత్వం ఉన్నదా? విగ్రహారాధన ఉన్నదా? అభిచారం ఉన్నదా? ద్వేషములు ఉన్నాయా? కలహము ఉందా? మత్సరములు ఉన్నాయా? కోరములు ఉన్నాయా? కక్షలు ఉన్నాయా? భేదములు ఉన్నాయా? విమతములు ఉన్నాయా? అసూయలు ఉన్నాయా? మత్తతులు ఉన్నాయా? అల్లరితో కూడిన ఆటపాటలు. వీటిలో మనం ఏది కలిగి ఉన్నాము? వీటిల్లో మనం ఏది కలిగి ఉన్నాం? ఏదో ఒకటి మనం కలిగి ఉంటాం. ఏదో ఒకటి మనల్ని డీమెరిట్ చేస్తూనే ఉంటే, కిందకి తీసుకుని వెళ్తూనే ఉంటుంది. ప్రియమైన ప్రజలారా, ఈ ఆత్మీయ యుద్ధంలో మనం కొనసాగించబడాలి అంటే ఈ శరీర కార్యాలని ఉదించాలి. ఈ శరీర కార్యాలను మనం ఉదించాలి. ఆనాడు దావీదు భక్తుడు ఫిలిష్తీయుల్ని తరిమి వెనకకు తరిమి గొప్ప వధ చేశాడంట. ఆ వధ చేయటానికి కూడా జ్ఞానంగాను వివేకంగా నడుచుకొని
ఆయన యుద్ధాలు చేసినట్లు మనం చూస్తాం. ఓ ప్రియమైన సహోదరులారా, ఈనాడు మనము జ్ఞానంగా నడుచుకోవాలి, వివేకంగా నడుచుకోవాలి. మొదట మన శరీరాన్ని మనం జయించాలండి. దేన్నో జయించటం కాదు, మొదట మన శరీరాన్ని మనం జయించగలిగితే మన శరీర కార్యాలను మనం జయించగలిగితే, ఈ గలతీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం నుంచి 21వ వచనం వరకు ఉన్నటువంటి ఈ శరీర కార్యాలను మనం జయించగలిగితే, ఈ శరీర క్రియలను మనం జయిస్తే చాలండి, యుద్ధంలో గొప్ప విజయాన్ని మనం పొందుకున్నట్టే. యుద్ధంలో గొప్ప విజయాన్ని మనం పొందుకున్నట్టే. ఈ శరీర కార్యాల్లోనే మనం పడిపోతూ ఉంటాం. కొంతమంది జారత్వంలో పడిపోతారు, కొంతమంది అపవిత్రత కలిగి ఉంటారు, కొంతమంది కాముకత్వంలోకి వెళ్ళిపోతారు, కొంతమంది విగ్రహారాధనలోకి వెళ్ళిపోతారు. విగ్రహారాధన అంటే బొమ్మనే పూజించడం కాదండి. దేవుని కంటే ఎక్కువగా నువ్వు దేన్ని ప్రేమించినా అది నీకు ఒక విగ్రహం అయిపోతుంది. నీ కుమార్తెనైనా కుమారునైనా నిన్ను నువ్వు ప్రేమించుకున్నా సరే, దేవుని కంటే దేన్నైతే నువ్వు ఎక్కువ ప్రేమిస్తావో అది నీకు ఒక విగ్రహమే. దేవుని కంటే ఎక్కువ దేన్ని ప్రేమించకూడదండి. దేవుని కంటే దేన్ని ఎక్కువగా ప్రేమించకూడదు, దేవునినే ప్రేమించాలి. మొట్టమొదటి స్థానము మన హృదయంలో దేవునికి ఇవ్వాలి. అలా కాకుండా మనం చేస్తే అది విగ్రహారాధన అయిపోతుంది. నీ కొడుకే కావచ్చు, నీ కూతురే కావచ్చు, నీ భార్య కావచ్చు, నీ భర్తే కావచ్చు, సెల్ఫ్ నీకు నువ్వే ప్రేమించుకున్నా సరే విగ్రహారాధన అయిపోతుంది. అది మనకు ఉండకూడదు. ఒకవేళ ఉద్యమం పరిశీలన చేసుకుని ఇంకా ఏమంటున్నాడు, అభిచారం అంటే మంత్రతంత్రాలు, క్షుద్ర పూజలు చేయకూడదు, ద్వేషాలు ఉండకూడదండి. క్షమించే మనసు, ప్రేమించే మనసును మనం అలవాటు చేసుకోవాలి. కలహం ఉండకూడదు, మత్సరాలు ఉండకూడదు, చెడ్డ కళ్ళు మనం కలిగి ఉండకూడదు. మన ముందు ఉన్నటువంటి వారు, మన కొలీగ్స్, మన ఇరుగు పొరుగు వారు అభివృద్ధి చెందుతున్నప్పుడు, వారు ఆశీర్వదించబడుతున్నప్పుడు ఆనందించాలి, సంతోషించి కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించాలి. కానీ మత్సరము మనకి కలిగి ఉండకూడదని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తాయి. ఇంకో క్రోధాలు ఉండకూడదు, కక్ష ఉండకూడదు, భేదములు ఉండకూడదు. మరి ముఖ్యంగా సులువుగా, సింపుల్గా ఈనాడు విశ్వాసులను కానీ దైవ సేవకులను కానీ పడేస్తున్నటువంటి విషయం ఏంటంటే భేదాలు. సులువుగా పడేస్తాడు సైతానుడు. భేదాలు గుర్తించేస్తాడు. వాళ్ళు తక్కువ వాళ్ళేగా, డబ్బు లేని వాళ్ళేగా, ఏ ఆధారం లేని వాళ్ళేగా, వాళ్ళని పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదులే, వదిలే. ఇదిగో డబ్బు ఉన్నవాడు, అధికారి, ఉద్యోగస్తులు, కానుకలు ఇచ్చేవాళ్ళు, వీళ్ళు వచ్చారుగా, వీళ్ళకి ఎక్కువ స్థానం, ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేయి, వాళ్ళని పక్కన పెట్టేసేయి అనే మనస్సు మనకు గుర్తించి భేదాలు సృష్టిస్తూ ఉంటాడు సైతానుడు. మనకి జాగ్రత్త ప్రియులారా, భేదాలు మనం కలిగి ఉండకూడదు. కడుపేదలను మనం ఎలా చూస్తామో ధనవంతులను ఎలా చూడాలి, ధనవంతులను ఎలా చూస్తామో బలవంతులను ఎలా చూస్తామో, సమాజంలో గొప్ప హోదా, స్థితి, స్థానం ఉన్న వాళ్ళని మనం ఎలా చూస్తామో, నిరుపేదలను కూడా, సంఘానికి వచ్చే ప్రతి సభ్యుని కూడా అలాగే చూడాలి. ఎలాంటి స్థితిలో ఉన్నా సరే ఏకభావంతో మనం చూడగలిగినప్పుడు మనలో భేదాలు అనేవి ఉండవండి. విమతములు, పరస్పర అభిప్రాయ భేదాలు ఉంటాయి. ఈ విమతములు అనేవి ఉంటాయి, కానీ అవి పాపానికి, శరీర సంబంధమైన కార్యానికి అయ్యేంత విధంగా మనం ఉండకూడదు. ఒక అంశం గురించి చర్చ వచ్చినప్పుడు రకరకాల అభిప్రాయాలు వెలుబుచ్చుతారు. అప్పుడు ఫైనల్గా ఒకటి చేసుకుని అందరూ కంక్లూజన్కి వచ్చేసేయాలి. ఇక నుంచి ఆ మైండ్లో ఆ భేదాన్ని తీసివేసుకొని అందరూ ఏకీభవించి ముందుకు వెళ్ళటం మనం ప్రయత్నం చేయగలగాలండి. ఇక అసూయలు అనేవి మనకు ఉండకూడదు. అసూయ అనేది మనిషిని చంపేస్తుందండి. ఈ అసూయ చాలా ప్రమాదకరమైనటువంటిది. అసూయ మనకు వస్తే దెయ్యం మనలోకి వచ్చినట్టే. ఆనాడు సౌలు దావీదు మీద అసూయ పట్టడం వల్ల దేవుని దగ్గర నుంచి ఒక దురాత్మ వచ్చి సౌలును పట్టి వెరపిస్తూ ఉన్నట్లు మనం చూస్తాం. ఎప్పుడైతే దావీదు మీద అసూయ వచ్చిందో సౌలుకి, విషపు చూపు దావీదు మీద నిలిపాడో వెంటనే దెయ్యం పట్టేసింది సౌలుకి. కాబట్టి ప్రియులారా, అసూయ అనేది మనకు ఉండకూడదు. ఎప్పుడైతే మనము వేరే వాళ్ళని చూసి అసూయ పడుతూ ఉంటామో దురాత్మ మన మీదకి దిగిపోయి ఇక విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ
లోకానుసారంగా మార్చబడి ఇంకా 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 దిగజారిపోతాము. ప్రియమైనటువంటి ప్రశ్నలారా దయచేసి గమనించండి. అసూయ అనేది చాలా ప్రమాదకరమైనది. అది మనకి ఉండకూడదు. మత్తుతో మనం మద్యంతో మత్తులే ఉండకూడదు. అల్లరితో కూడినటువంటి ఆటపాటలు, అల్లరితో కూడిన ఆట. ఈ మధ్య ఎన్నో మార్చేసారు అందరూ. మ్యూజిక్ ఎక్కువైపోయి శరీరాన్ని కదిలిస్తున్నారే కానీ ఆత్మను సంతోషింపచేయలేనటువంటి మ్యూజిక్లు వచ్చేసినాయి. అల్లరితో కూడినటువంటి మ్యూజిక్లు, డిస్కోటెక్కులు శరీరాన్ని కదిలించే ఉన్నాయి కానీ మనసుని కదిలించే పాటలు తక్కువగా ఉన్నాయి. ప్రియులారా దయచేసి గమనించుకోనండి. మీలో ఏ శరీర కార్యం ఉందో, ఏ శరీర కార్యం వలన మీరు ఈ ఆత్మీయ యుద్ధంలో దిగజారిపోతున్నారో ఒకసారి గమనించుకోండి. దావీదైతే ఫిలిష్తీయులు యుద్ధానికి బయలుదేరినప్పుడల్లా బహు వివేకం కలిగి నడుచుకుంటూ వలన ఆనాడు ఫిలిష్తీయుల్ని వెనుకకు తరిమి గొప్ప వధ చేశాడండి. గొప్ప వధ చేశాడు దావీదు. గొప్ప వధ చేసి విజయముతో తిరిగి వచ్చాడండి. ఈనాడు శత్రువైన సాతానుడు మన శరీరాన్ని శత్రువుగా మార్చి మనకు పంపిస్తాడు మన దగ్గరికి. ఆనాడు ఫిలిష్తీయుల సర్దారులు సైన్యాన్ని పంపించినట్లుగా, ఫిలిష్తీయుల రాజు సైన్యాన్ని పంపించినట్లుగా సైతానుడు ఏం చేస్తాడంటే మన శరీరాన్ని, ఈ శరీర కార్యాలని మనకి శత్రువులుగా మార్చి మన మీదకి పంపిస్తూ ఉంటాడు, మన మీద దాడి చేయిస్తూ ఉంటాడు. ప్రియులారా ఆ సమయంలో దావీదు భక్తుడు వలె వివేకము కలిగి గొప్ప వధ చేయాలండి. వధ చేయాలి, వధించేయాలి. ఈ 15 రకాల శరీర కార్యాలను మనం వధించేసేయాలి. ఈ 15 రకాల శరీర కార్యాలను మనం వధించేసి బలిపీఠం మీద దహించేసితే అప్పుడు 22వ వచనంలో చెప్పబడ్డట్టు గలతీ పత్రిక 5:22 ఆత్మ ఫలాన్ని మనం పొందుకుంటాం. 15 రకాల శరీర కార్యాలను మనం వధించగలిగితే, 15 రకాల శరీర కార్యాలను మనం జయిస్తే అప్పుడు మనము ఆత్మఫలం పొందుకుంటాం. ఏంటి అంటే ఆత్మఫలము ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం. ఇవన్నీ ఈ 9 ఆత్మ ఫలం అండి. ఫలం ఒకటే ఫలం ఇదంతా. ఈ ఆత్మ ఫలములు ఇవన్నీ తొనలు. ఈ ఆత్మ ఫలమును మనం పొందుకుంటాం ఎప్పుడంటే ఈ శరీర కార్యాలని మనం జయించినప్పుడు, శరీర కార్యాల మీద మనం విజయం పొందుకున్నప్పుడు, శరీర కార్యాలని బలిపీఠం మీద పెట్టి దహించి వేసేసినప్పుడు దేవుడు మనకి ఆత్మ ఫలాన్ని అనుగ్రహిస్తాడు. ఆ ఆత్మ ఫలమే ఇది: ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. ఈ 9 రకాల తొనలు ఈ ఫలంలో ఉంటాయండి. నారింజ పండు కానీ బత్తాయి పండు కానీ మనం చూస్తే దాంట్లో ఏ విధంగా తొనలు ఉంటాయో ఈ ఆత్మ ఫలంలో కూడా ఉండేటటువంటి తొనలు ఏంటంటే ఇవే: ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం. వీటిని మనం పొందుకోవాలంటే, ఈ ఆత్మఫలాన్ని పొందుకొని మన జీవితం ఫలభరితంగా మనం మార్చుకోవాలి అంటే శరీర కార్యాలని జయించాలి. శరీర కార్యాన్ని బలిపీఠం మీద దహించాలి. శరీర కార్యాలను గొప్ప వధ చేయాలి. ఆనాడు దావీదు భక్తుడు ఫిలిష్తీయులను వెనకకు తరిమి గొప్ప వధ చేశాడంటండి. ఆ వధ చేయటానికి కారణం ఏంటంటే బహు వివేకం కలిగి అతను ప్రవర్తించినట్లు మనం చూస్తాం. బహు తెలివి కలిగి దైవ చిత్తములను దేవుని ఆజ్ఞానుసారంగాను దేవుడు చెప్పినట్లుగా ఆయన చేస్తూ శత్రువులపై యుద్ధం చేసి జయించినట్లుగా అనేక విజయాలు పొందుకున్నట్లుగా మనం చూస్తాం. ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఈనాడు ఆత్మీయ యుద్ధంలో ఉన్నటువంటి విశ్వాస వీరుడా, పరలోక పౌరుడా, ప్రేయర్ వారియర్, యుద్ధ వీరుడా, ప్రార్థనా వీరుడా, విశ్వాస వీరుడా, మరి నువ్వు జయిస్తున్నావా? పడిపోతున్నావా? మరి నువ్వు యుద్ధంలో జయాన్ని పొందుకుంటున్నావా? పడిపోయి శత్రువు చేతిలో గాయపరచబడి ఉన్నావా? దయచేసి గమనించుకోండి. శరీర కార్యాలు నువ్వు జయించలేక, శరీర కార్యాల చేత పట్టబడి, శరీర కార్యాల బలహీనుడివై పడిపోయి గాయపరచబడి దిక్కుతోచనటువంటి స్థితిలో నువ్వు ఉంటూ ఉన్నావా? సహోదరుడా, సహోదరి, అయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని యందు విశ్వాసం ఉంచండి.
దేవుని యందు నమ్మిక ఉంచండి. దేవుని యందు నిరీక్షణ ఉంచినట్లయితే ఆయన మీకు కృప చూపిస్తాడు. ఆయన మీకు సహాయం చేస్తాడు. ఆయన మిమ్మల్ని లేవనెత్తుతాడు. ఆయన మిమ్మల్ని బలపరుస్తాడండి. ఏ స్థితిలో నుంచి నువ్వు పడ్డావో ఆ స్థితిలో నుంచి ఆయన లేపి నేను నిలబెడతాడు. క్రీస్తు అనే బండ మీద మీ అడుగులు స్థిరపరుస్తాడు. జిగట కలిగినటువంటి దొంగ ఊబైనా సరే, నువ్వు రాలేనటువంటి పరిస్థితుల్లోనైనా సరే నువ్వు మొరపెట్టగలిగితే, ఆయనను వేడుకొనగలిగితే, ఆయన సహాయాన్ని మీరు అర్థించగలిగినట్లయితే అద్భుతకరంగా ఆయన మీకు సహాయం చేయటకు సిద్ధంగా ఉన్నాడు. ప్రియులారా, ఈ శరీర కార్యాలను మనం చేయించాలి. ఆత్మ ఫలమును పొందుకోవాలి. ఫలభరితంగా మన జీవితాలు మార్చుకోవాలి. ఆనాడు దావీదు ఫిలిష్తీయులు యుద్ధానికి బయలుదేరినప్పుడల్లా వివేకము కలిగి నడుచుకున్నట్టు వలన దేవుని యొక్క సహాయము చేత ఆ యుద్ధాలన్నింటినీ జయించాడండి. ఫిలిష్తీయులు దండెత్తి ఇశ్రాయేల్ దేశం మీదకి వచ్చినప్పుడు, తరువాత యుద్ధం సంభవించినప్పుడు దావీదు బయలుదేరి ఫిలిష్తీయులతో యుద్ధం చేసి వారిని ఓడించి వెనుకకు పారద్రోలి గొప్ప వధ చేశాడండి. ఫిలిష్తీయులు ఏ సమయంలో దండెత్తి వచ్చినా, ఎప్పుడు వచ్చినా సరే వాళ్ళని వెనక తరమటం, గొప్ప వధ చేయటం, కొంతమందిని చంపేయటం, అట్లా ఎన్నో విజయాలు ఆనాడు ఇశ్రాయేల్ దేశమునకు అందించినటువంటి వ్యక్తి దావీదు భక్తుడు. ఈనాడు ఆత్మీయ జీవితంలో మనము కూడా సాతాను ఎన్నిసార్లు దాడి చేసినా, శరీర కార్యాలు ఎన్నిసార్లు మనల్ని ప్రేరేపించినా వాటిని లొంగక, వాటిని బలిపీఠం మీద దహించి వేసి వాటిని గొప్ప వధ చేసి ఆత్మ ఫలమును సంపాదించుకొని ఆ ఆత్మ ఫలముతో నింపబడిన వారమై ఫలభరితమైనటువంటి జీవితాలు కలిగి మనము ఈ విశ్వాసయాత్రలో ముందుకు సాగిపోదాం. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమస్వరూపి, మీకు వందనాలయ్యా. చక్కని వాక్య భాగం మాకు అందించి మమ్మల్ని బలపరిచినందుకు మీకు స్తోత్రాలు. ఫిలిష్తీయులు బయలుదేరి వచ్చినప్పుడల్లా మీ దాసుడు నాయన, మీ సేవకుడైన దావీదు బహు వివేకం కలిగి నడుచుకున్నట్టు వలన యుద్ధములలో జయమును పొందుకున్నాడు ప్రభా. వాళ్ళు యుద్ధములకు బయలుదేరి వచ్చినప్పుడు తన జనముతో దావీదు వెళ్ళి వాళ్ళని గొప్ప వెనకకు మరల్చి తరిమి గొప్ప వధ చేసినట్లుగా మేము కూడా ఈ దినాన యుద్ధములో ఉన్నామయ్యా. శత్రువైన సాతాడు మా శరీరాన్ని మాకు శత్రువుగా మార్చి శరీర కార్యాలను పంపిస్తూ ఉండగా ఆ శరీర కార్యాలన్నింటినీ జయించి నాయన జయవీరులుగా ముందుకు వెళ్ళటకు సహాయం చేయండి. శరీర కార్యాల మీద జయాన్నిచ్చి ఆత్మ ఫలమును పొందుకొని ఫలభరితమైన జీవితం జీవించే కృప మా అందరికి దయచేయమని, మీ కృపతో నింపమని యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.